తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కరెంట్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని కిందికి వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు చొక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పరిశీలనకు కూడా అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం అందరూ చైతన్యవంతులై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం కూడా 851 అడుగులకు నీళ్లు ఏప్రిల్ మార్చి వరకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదని జీవో ఇచ్చి మొత్తం తర్వాత కిందికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. మనకు రాయలసీమకు అన్యాయం జరిగింది. అందుకే రాయలసీమ రైతులందరినీ కూడా మీరు చైతన్యవంతులు కావాల్సిందే. ఎన్ని మేము ఉద్యమాలు చేసినా, మేము ఏం మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం మీరు ముందుకు రాకుండా మేమైతే ఏదైతే ఉద్యమాలు కానీ లేకుంటే ఇట్లా మేము చేస్తామో ధర్నాలు కానీ ఇట్లా మనము సందర్శనలు కానీ చూస్తే మీరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు కూడా రాకపోతే మీరు రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా అన్యాయం చేసిన దాంతో పాటు మీ పిల్లలు కూడా రేపు రాబోయే కాలంలో మనకు నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన హక్కును రాయలసీమకి ఏదైతే మనకి ఎస్ఆర్బీసీ నుంచి మనకు 19 టీఎంసీలు నీళ్లు రావాల్సిన పరిస్థితి ఉండేదాన్ని మనం ఖచ్చితంగా మనకి ఏదో అష్యూర్డ్ వాటర్ ఏదుందో ఖచ్చితంగా ఆ నీళ్లు రావడానికి మనం అందరం కూడా మనం రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా దీనికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఏదో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోలీసులతో మమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది. మేమేదో మీరు పోలీసులకు మేమంతా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేమంతా కూడా మీరు అడ్డుకోరు. మేమేదో కేవలం మా నాయకులు మేమందరూ కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒకసారి చూసేస్తే పోతిరెడ్డి పరిస్థితి ఏదైనా తెలుసుకోవడానికి ఉద్దేశంతో వస్తే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం అనేది మాత్రం చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని పోలీసు వాళ్ళు కూడా మీరు ఆలోచించండి. ఈ విధంగా మన గోరకలు పోతే మన గోరకలు కాడ అడ్డగీయడం అంటే మీ ఉద్దేశం అంటే మొత్తం మేము అంటే వైఎస్ఆర్సీ సంబంధించిన నాయకులు ఎవరం కూడా మేము ప్రాజెక్టులు చూడకూడదా, లేకుంటే నీళ్లు ఎన్ని ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా మీరు చేస్తే మేము చూడడానికి పోతే ఈ విధంగా మమ్మల్ని ఎక్కడికక్కడ నిలబెట్టి ప్రతిఘటన చేయడం మాత్రం చాలా తప్పు. ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు, అది మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము పోరాడుతున్నది రైతుల కోసం. పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రైతుల్ని పోనీయకుండా అడ్డగించడం ద్వారా చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. రాయలసీమ ప్రాంతం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల అతనుకున్న ద్వేషభావాన్ని కూడా బయటపెట్టుకున్నాడు. 854 అడుగుల తర్వాత పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క కలల పని అది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కింద ప్రాజెక్టులన్నిటికీ నెల్లూరు దంకా తెలుగు గంగ వరకు నీళ్లు పోయే పరిస్థితి. మన గోరకల్లు గాని, అవుకు గాని, వెలుగోడు గాని. కానీ ఈ రోజున అన్ని డ్యాముల్ని, అన్ని రిజర్వాయర్ని ఎండబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అడుగుతా ఉన్నాం, బాబు గారు శ్రీశైలం నిండుగా ఉంటే మా ప్రాజెక్టులన్నీ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఎందుకు సగం సగమే పూర్తి కావాలి? కేవలం మాకు అర్థమయ్యేది ఒకటే, మీకు మేమంటే పడదు, మా రాయలసీమ ప్రజలంటే పడదు. మా భూములు కేవలం మీ పరిశ్రమలకు ఇచ్చేందుకోసం మీరు 99 పైసలకు అమ్ముకునే కోసం తప్ప మా భూములు మీకు ఎందుకు పనికొచ్చే అవకాశం లేదు, మేము పండించుకునే అవకాశం మీరు ఇవ్వరు మాకు. మరొక్కసారి మీరు తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నారా? పోతిరెడ్డిపాడులో నీళ్లు పోనీకుండా చేస్తాను, మీకేమన్నా చేయమని మీ శిష్యుని ఏమైనా అడిగారా? చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చరిత్రలో మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను మా గురువు గారు మాట్లాడుకున్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను అని. అట్లా ఏమని ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని మరి మా పోతిరెడ్డిపాడికి అన్యాయం చేస్తా ఉన్నారా, రాయలసీమకి అన్యాయం చేస్తా ఉన్నారా? కల్వకుర్తిలో వాళ్ళేం ఆపలేదు, కరెంటుకు పోయే 4 టీఎంసీలు ఆపలేదు. అదే స్పీడ్లో నీళ్ళన్నీ పోతా ఉంటే ఒక 10 రోజుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయిపోతుంది. వర్షాలు పడ్డం ఆగిపోయింది, ఆ పైన కర్ణాటక, ఆ పైన మహారాష్ట్ర అనుకుంటే అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోద్ది. కనుక మీరు కావాలనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేవలం చూసి వచ్చి సహేతుకంగా మిమ్మల్ని అడుగుదాం, డిమాండ్ చేస్తామనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు వెళ్తా ఉన్నాం. గలబా చేయడానికి కాదు, అక్కడ ఇంకోటి చేయడానికి ఏమీ లేదు. అక్కడ చూడడం, మాట్లాడడం, మాకు రావాల్సింది ఇవ్వండి. అయా చంద్రబాబు నాయుడు గారు, మరొక్కసారి మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చెత్త ప్రాజెక్ట్ లాగా మీకు కనిపించదచ్చు, కానీ
8,840 అడుగుల నుంచి నీళ్లు తోరుకునే పరిస్థితి ఉంటే రైతు భయపడేవాడా? విశాఖ ఎయిర్పోర్ట్ లో 2 దశాబ్దాలకు పైగా పనిచేసిన సుమారు 170 మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం గాలికొదిలేయడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సంవత్సరాలు గడిచినా అదే ఎయిర్పోర్ట్ లో అదే విధుల్లో అదే బాధ్యతలతో పనిచేసిన కార్మికులను ఇప్పుడు ఒక్కసారిగా ఉపాధి భద్రత లేకుండా చేయడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. విమానాశ్రయం మారితే కార్మికుల జీవితాలు ఎందుకు మారాలన్నారు. అభివృద్ది పేరుతో ఒక విమానాశ్రయం కార్యకలాపాలు నిలిపివేస్తే అక్కడ ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాదాపు 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఎవరు మారినా సరే వర్కర్స్ మాత్రం వీళ్ళే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. సహజంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఆపరేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచి కొనసాగుతున్నాయి అనేటువంటిది ముందు నుంచి వారికి తెలిసినప్పుడు సహజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే వారికి తప్పదు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటది. కానీ దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కేవలం వారే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వారు. ఇటువంటి సందర్భంలో వారికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద సహజంగా ఉంటది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సరే, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తున్నారా ఏంటి అనేటువంటి పక్కన పెడితే ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఢిల్లీకి పోయినప్పుడు వచ్చినటువంటి ఇదే విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణం చేసేవారు. అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఆయనకి రిప్రజెంట్ చేశారు. ఐదర్ డిపార్ట్మెంట్ ద్వారానో లేకపోతే ఇంకొకటో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచో సెటిల్మెంట్ ఏదన్నా చేసి ఉంటే కనీసం వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూసుకునేవారు. కానీ అర్ధాంతరంగా 16వ తారీఖు రాత్రి నుంచి ఫ్లైట్లు విశాఖపట్నం లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో క్లోజ్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 17వ తారీఖు నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి వారి తాలూకా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఎవరికి ఇదివరకు అంటే ఫ్లైట్ ఏ ఢిల్లీ విజయవాడ వెళ్ళడానికి వచ్చినటువంటి మంత్రులను, శాసనసభ్యులను లేదా పార్లమెంట్ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం దొరికేది. ఇప్పుడు కనీసం వాళ్ళు ఎవరిని కలవాలన్నా సరే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవారు. సో అటువంటి దయనీయ స్థితిలో ఈ రోజు వారు అందరూ కూడా రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ లీడర్స్ అందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. వారు కూడా అదే చెప్పారు. సరే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేటువంటిది చూద్దాం. వాళ్ళు చేయనటువంటి పక్షంలో కనీసం వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కోసం ఫైనాన్షియల్ ఎయిడ్ అన్నా ఇవ్వాలి, వారికి సపోర్ట్ చేయాలనేటువంటిది కూడా వారు కోరడం జరిగింది. ఒకవేళ వీరు చేయకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామనేటువంటి మాట కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో వారు చెప్పినప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ తోనే మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. సరే, దానికి 2 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలనేటువంటిది ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారి పక్షాన్ని. వారు కూడా కోరేది అది, మాకు జాబ్ సెక్యూరిటీ అన్న చూడండి, లేదా ఏదో సెటిల్మెంట్ అన్న చేసి పంపించండి అనేటువంటిది వారు కోరుతా ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాడికి వెళ్ళి పనిచేసేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా ఇక్కడ వచ్చినటువంటి జీతం కన్నా 1000-2000 తక్కువ ఇస్తానంటే ఎక్కడికి వెళ్తారండి? 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలంటే వాళ్ళకి రోజువారీ ప్రయాణ ఖర్చులకే వాళ్ళ జీతం పోతే వారి దేనికి వెళ్ళాలి? ఊరికనే స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసేటువంటి దానికి కాదు కదా. వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ కుటుంబాన్ని బ్రతికించడం కోసం, వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అంతా కలిపి 170 మంది ఉన్నారు. వాళ్ళకి బ్యాలెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం ఏదైతే సెటిల్మెంట్ చేయాలో చేస్తుంటే, వారికి ఉన్నటువంటి జీతం ప్రకారం ఏదో సెటిల్మెంట్ చేస్తుంటే వారు ఇక్కడ ఏదో ఆల్టర్నేటివ్ చూసుకొని వారికి ఉన్నటువంటి అవకాశాలు చూసుకునేవారు. సో కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, కలిసినటువంటి ప్రతిసారి మీకు ఏదో చేస్తాం చూస్తాం, మీకు డెఫినెట్ గా మీకు ఏదో చేస్తాం అనేటువంటి మాట చెప్పేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టెక్నాలజీతోనే సేవలు. ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం.
అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు అనిత, అనగాని రాంప్రసాద్ రెడ్డి. కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ బిందుమాధవ్. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ప్రాజెక్టులు ఎండబెడుతున్నారని వైసీపీ నాయకుల ధ్వజం. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.